పబ్లిక్ నచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పుష్ప 2లో చాలా వేరియేషన్ చూపించారు నాగార్జున అంటే సుకుమార్ గారు చాలా బాగా వేరియేషన్ చూపించారు. అల్లు అర్జున్ గారిని ప్రతి సీను ఒక మనకు గంధపు చెక్కల మీద నిలబడతారు కదా అల్లు అర్జున్ గారు, ఆ సీన్ అయితే అద్దరిపోయింది. ఇంకా అమ్మవారి గెటప్లో అయితే ఆ ఫైట్ ½ అవర్ ఉంటుందని మొన్న ప్రొడ్యూసరే చెప్పారు. 2.5 అవర్ పిక్చర్లో ½ అవర్ అదే సీన్ అంటే మన ఫైట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు బెస్ట్ డాన్సర్ అని మన అందరికీ తెలుసు. అమ్మవారి గెటప్లో డ్యాన్స్ ప్లస్ ఫైట్ చేశారని వినిపిస్తుంది. థియేటర్స్ ఇంకా మొత్తం అల్లోకలం అవుతాయని అనుకుంటున్నాను నేను. ఈ పుష్ప మూవీ హైదరాబాద్లో జరిగే ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు వస్తారని వార్తలు వినపడుతున్నాయి. వస్తే ఇంకా పుష్ప 2 మూవీ ఆకాశంలోనే చూడాలేమో. టికెట్స్ అంత హైప్ అందుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా పుష్ప 2ని ఆంధ్రాలో ఆపుతారని కొంతమంది అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఏ సినిమా అయినా సినిమా బాగుపడాలంటే ఎవ్వరు ఆపేయడానికి ఉండదు. ఇప్పుడు పుష్ప 2 క్రేజ్ మన తెలుగు కన్నా హిందీలో ఎక్కువ ఉందంటే ఒక తెలుగు సినిమాకి అంత స్థాయి రావడం చాలా గర్వంగా ఉంది నాకైతే. చిన్నప్పటి నుండి తెలుగు సినిమాలు చూసేవాళ్ళం కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి స్థాయి పాట్నాలో వెళ్తే అసలు మన హిందీ హీరోలు మొత్తం వాళ్ళ సినిమానే పోస్ట్ పోన్ చేసుకున్నారంటే పుష్ప 2 లెవెల్ సినిమా ఎక్కువైనా పోనీ పోయి ఆ సినిమా ఫ్లాప్ హిట్ పక్కన పెడితే అంత క్రేజ్ బాహుబలికి కూడా రాలే. బాహుబలి రిలీజ్ తర్వాత బాహుబలి సినిమా మాట్లాడింది. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే పుష్ప 2 సినిమాకి హిందీ సినిమాలు ఏవి పోటీ లేవు, తెలుగు సినిమాలు కూడా ఏవీ లేవు. ఏ పోటీ లేకుండా అసలు పుష్ప 2 ముందు ఏ సినిమా రిలీజ్ కాలేదంటే అది అల్లు అర్జున్ క్రెడిట్ అనుకోవచ్చు. ఆయన స్టామినా ఇప్పుడు తగ్గేదేలా అంటాం కదా, అక్కడ జుక్నా అనేది చాలా ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయిందంటే క్రికెటర్లు కూడా మన పాపులారిటీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్ గారు, యూసుఫ్ పఠాన్ గారు, రైనా గారు వీళ్ళంతా క్రికెట్ ఆడేటప్పుడు జుక్నానే అంటున్నారంటే అంత అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు ఎటువంటి క్రేజ్ పుష్ప 2కి తప్పే లేదు. మనం ఎంతైనా ఊహించుకోవచ్చు అనే టీజర్తోనే ఆయన రిలీజ్ చేశారు. ఇంకా కిస్కింగ్ సాంగ్ అది కొంచెం ఎక్కడో అందరూ నెగిటివ్ అవుతారు కిస్కింగ్ అని. అది యాక్చువల్గా తెలుగు కిసిక్ కాకుండా దెబ్బలు పడతాయని పాపులర్ అయింది ఎక్కువ. దేవిశ్రీ ప్రసాద్ గారు స్లోగా ఆయన మ్యూజిక్ అనేది స్లోగా స్టార్ట్ అయినా మనకు లాంగ్ బ్యాక్లో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. పుష్ప మూవీ ఫైనల్గా కలెక్షన్స్ ఎంత కొడుతుందంటే? కలెక్షన్స్ అయితే భయ ఇండియా వైజ్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ టికెట్స్ హౌస్ఫుల్ అయ్యి అంటున్నారు. ఇంకంతా 5 days ఉంది కదా, December 5th అంటే 4th రోజునే మనకు తెలిసిపోతుంది కలెక్షన్స్ ఎంత వస్తాయని అనుకుంటున్నా. నా అంతరం ప్రకారం 200 crores కొడుతుందేమో ఇండియా వైజ్గా అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ గారు ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మలయాళంలో సాంగ్ ఉంది కదా తిరుపతి అమ్మవారు గెటప్లో సాంగ్, అది స్టార్టింగ్ మలయాళం లిరిక్స్తోనే ఇండియా వైజ్ అంటే తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఎన్ని లాంగ్వేజ్లో మలయాళం లిరిక్స్తోనే స్టార్ట్ అవుతుందని ఆయన చెప్పారు. కాబట్టి ఇంకా క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా మలయాళంలో కూడా ఫుల్ క్రేజ్ ఉందేమో అనుకుంటున్నాను. ఇవాళ ముంబై ఈవెంట్ కూడా ఉంది. ఇవాళ ముంబైలో కూడా అదే బాలీవుడ్లో కూడా ఆల్రెడీ బాలీవుడ్ హీరోసే కుళ్ళుకుంటున్నారంట అల్లు అర్జున్ క్రేజ్ చూసి. ఇంకా మన తెలుగు ప్రభాస్ గారు ఆల్రెడీ అక్కడ టాప్ అయిపోయారు. బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్తో చేసిన ఇలా తెలుగు హీరోస్ అంతా బాలీవుడ్ హీరోస్ కన్నా ఎక్కువ క్రేజ్ పెరిగిపోతుంది. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమా వైజ్ కాకుండా పాలిటిక్స్ వైజ్ కూడా మహారాష్ట్రలో ఆయన వెళ్ళిన చోట ప్రతి చోట బీజేపీ అఖండ మెజార్టీ వచ్చిందంటే ఇక్కడ తెలుగు హీరో స్థాయి ఏంటనేది మొత్తం ప్రపంచం చూపిస్తుంది. కాబట్టి నాకు తెలుగు సినిమా లవర్గా నేను గర్వపడుతున్నాను. పుష్ప 2 సినిమా నుంచి ఇంకో సాంగ్ కూడా రిలీజ్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ ఇంకా నేను మ్యూజిక్తో ఇంకా బతికున్నాను, మ్యూజిక్ నాదేందో ఇంకా సత్తా ఉందని ఆయన పుష్ప 2 సాంగ్తో నిరూపిస్తున్నాడు భయ్య. చాలామంది తమన్ గారు ఎక్కువ క్రేజ్ ఉంది కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు అల్టిమేట్ సాంగ్ ఇచ్చినారు. ఆయన పుష్ప 2తో ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నారు మ్యూజిక్ పరంగా నేను గట్టిగా చెప్తున్నాను భయ్య.